5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. మే 10న ప్రధాని రాష్ట్ర పర్యటన అందులో భాగమేనని బీజేపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. అయితే మోదీ కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితమవుతారా లేదా త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రంలో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. గతంలో పలుమార్లు వాయిదా పడుతున్న మోదీ పర్యటనకు డేట్ ఫిక్స్ అయిందన్నారు కమలం లీడర్లు. మే 10న రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు పర్యటనకు వస్తున్నారు. ఈ టూర్లో రాష్ట్రంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ప్రధాని చేస్తారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రియతమ ప్రధానమంత్రి గారు వచ్చే నెల 10వ తేదీన మన హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. సుమారు 7,000 కోట్ల రూపాయలకు పైగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అది రైల్వే స్టేషన్ల యొక్క పునర్నిర్మాణం పూర్తయినటువంటి రైల్వే స్టేషన్లు జనానికి అంకితం చేస్తారు. జాతీయ రహదారులు కొన్ని జనానికి అంకితం చేస్తారు, కొన్ని భూమి పూజ చేస్తారు. హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏదైతే కడుతున్నామో దాన్ని కూడా భూమి పూజ చేస్తారు. కొన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా, విద్యుత్ ప్రాజెక్టులు కూడా వారు భూమి పూజ చేస్తారు. వారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మన హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నారు. మే 10న మోదీ టూర్లో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభకు అటెండ్ కానున్నారు మోదీ. అయితే ఈ సభలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో పార్టీ సాధించిన ఓటు బ్యాంకును కాపాడుకుంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల దిశగా క్యాడర్ను సిద్ధం చేయడంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే అసలైన ప్రత్యామ్నాయమని చెప్పేందుకు మోదీ సభను వేదికగా మలుచుకోనున్నట్టు సమాచారం. మరోవైపు గ్రేటర్ విభజన అంశాన్ని కూడా బీజేపీ ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతోంది. పాలనా సౌలభ్యం పేరుతో జరుగుతున్న ఈ విభజన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడతారని అంటున్నారు నేతలు.